ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అమలు చేస్తుంది. సొరంగంలో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎంను గ్యాస్ కట్టలతో ముక్కలుగా కత్తిరించే ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిని రక్షించడం కోసం ఒకవైపు ప్రయత్నం కొనసాగుతుంటే ఈరోజు 7వ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మిగతా అన్ని శాఖల సమన్వయంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానంగా ప్లాస్మా కట్టింగ్ యంత్రాలను ఉపయోగించి టీబీఎం బోరింగ్ మిషన్ ఏదైతే దాన్ని 2-3 ముక్కలు చేసి దాన్ని పార్ట్స్గా బయటకు తీవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది తీస్తేనే లోపల సహాయక చర్యలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని భావించి ఆ సంస్థ యాజమాన్యంతో జేపీ అసోసియేషన్ సంస్థ యాజమాన్యంతో రాష్ట్ర మంత్రులు మాట్లాడి వారిని ఒప్పించారు. నిన్న సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఒక టీంని ఇక్కడ రప్పించారు. రైల్వే ట్రాక్స్ కట్టింగ్స్ కావచ్చు, మిగతా మొత్తం బలమైనటువంటి ఇనుప దూరాలను కట్ చేసేటువంటి టెక్నాలజీ ఉపయోగించే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన నిపుణులైనటువంటి ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ రప్పించి వారితోని పనులు కొనసాగిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా మాట్లాడి ఈ చర్యలను వేగవంతం చేసింది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ పార్టీ వైపు టీం అంతా కూడా ఇక్కడికి వచ్చిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా ఒకవైపు దాదాపు 7 రోజులు కావస్తుంది ప్రమాదం జరిగి, ఈరోజు మరింతగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా లోపల దాదాపుగా టీబీఎం మిషన్ నుంచి లోపల సహాయక చర్యలు చేపట్టడానికి దాదాపు 200-300 మీటర్ల దూరం ఉంది. అక్కడ లోపల చాలా చోట్ల కూడా మట్టి అదంతా కూడా వాటి పేరుకుపోయి ఉంది. వాటిని తొలగించే ప్రక్రియ అంతా కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి సింగరేణి నుంచి మైన్స్లో పనిచేసేటువంటి మరికొంతమంది సిబ్బందిని రప్పించి వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే పనులు తొందరగా అవుతాయి. సింగరేణి కోల్ మైన్లో ఇంటర్నల్గా వాడేటువంటి లోకో వ్యాగన్స్ ద్వారా ఏదైతే బయటికి పంపుతారో ఆ విధంగానే ఇక్కడికి పంపడం కోసం ఇక్కడ మట్టిని మిగతా అంత సామాగ్రిని పంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ని ఉపయోగిస్తే ఇనుప సామాగ్రితో పాటు మిగతావన్నీ కూడా బలమైన వాడు ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగిస్తే కన్వేయర్ బెల్ట్ తెగిపోయే అవకాశం ఉంది. అసలుకే ప్రమాదం వస్తుందని భావించినటువంటి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికా స్థానికంగా పనిచేస్తున్నటువంటి జేపీ అసోసియేషన్ సంబంధించిన సిబ్బంది, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిలిటరీకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. రైట్మెన్ హోనర్స్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సహాయం తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు టీబీఎం మిషన్ కట్ చేసి దాన్ని ముక్కలుగా చేసి బయటికి పంపడం కోసం ఈ వ్యాగన్ని ఉపయోగించాలని చూస్తున్నారు. లోకో వ్యాగన్ ఉపయోగించి అందులో ఏదైతే సింగరేణి మైన్స్లో కోల్ని ఏ విధంగా అయితే లోకో వ్యాగన్లో నింపి బయటికి పంపుతారో ఆ విధంగా లోపల ఉన్నటువంటి బురదను మిగతా ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా ఆ లోకో వ్యాగన్లో వేసి బయటికి పంపడం కోసం సింగరేణి సంస్థ నుంచి మరింత మంది నిపుణులు అక్కడికి స్టాఫ్ని రప్పించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వారంతా కూడా ఈరోజు వచ్చి ఆ పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం కనబడుతుంది. వారితో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి హైదరాబాద్ పరిధిలో పనిచేసేటువంటి మరికొంతమంది నిపుణులు కూడా ఇక్కడ రప్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వారు కూడా వచ్చి ఈరోజు ఈ సహాయక చర్యల్లో వారు కూడా పార్టిసిపేట్ అవుతారు. మొత్తానికైతే ప్రభుత్వం దీన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మరింత త్వరగా ముందుకు తీసుకెళ్లాలి. దీన్ని తొందరగా దీన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంది. 1-2-3 రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసి మరో 2 నెలల్లోనే మొత్తం ఈ టీబీఎం పనిని సంబంధించి మరింత ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్ని మరోమారు మొదలు పెడతామని చెప్పేసి నిన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి, రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఈరోజు కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. టీబీఎం మిషన్ కట్ చేసి ప్లాస్మా యంత్రాలను ఉపయోగించడం కోసం ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రైల్వే నిపుణుల్ని టెక్నిక్స్ అందరికీ రప్పించారు. నిన్న వారు ఏ విధంగా పనిచేస్తారో దాన్ని ఏ విధంగా ఉపయోగించాలని చెప్పేసి కూడా ముందుగానే నిపుణుల ముందు ఒకసారి దాన్ని ఒకవైపు దాన్ని నిన్న ముందుగానే కొంత దానికి ప్రిపరేషన్ అయ్యి కూడా వారికి చూపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా చేసుకొని లోపలికి వెళ్ళారు. నేను లోపలికి వెళ్ళినటువంటి చాలామంది వర్కర్స్ కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా లోపల పెద్ద ఎత్తున ఊటుగా వస్తున్నటువంటి వాటర్ని ఒకవైపు డీవాటరింగ్ చేయడంతో పాటు లోపల ఉన్నటువంటి మట్టిని, పిల్లల్ని వంటి కూడా తొలగించి ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఆపరేషన్ తొందరగా కంప్లీట్ చేస్తే లోపల ఉన్నటువంటి వారి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా లోపల ఉన్న వారు ప్రాణాలతో ఉండకపోవచ్చని అభిప్రాయం అయితే అన్ని ఏజెన్సీలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు జేపీ అసోసియేషన్ మాత్రం తమకు లోపల ఉన్నటువంటి స్టాఫ్కు సంబంధించి వారంతా కూడా మేము ఆశలు వదులుకున్నామన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన కుటుంబాలకు భరోసా నింపడం కోసం, వారికి సంబంధించిన ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి బయట నుంచి పెద్ద ఎత్తున కూడా ఒక డిమాండ్ అయితే ప్రభుత్వం పైన వస్తుంది. ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా వారి లోపల ప్రాణాలతో ఉన్నారా లేదన్న విషయాన్ని కూడా ఇంకా ప్రకటించలేకుండా ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. గతంలో ఒకవైపు నిన్న ఆయన మాట్లాడుతూ గతంలో
కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒకవైపు సెలివాగు ప్రాజెక్టు కింద టన్నెల్లో దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రమాదంలో దాదాపుగా వాళ్ళ కింద 7-8 మంది చిక్కుపోయి దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఎముకడు గూడు మాత్రం మిగిలింది. ఆ తర్వాతనే వారి కుటుంబాలకు DNA చేసి పంపించాము. కానీ మేము అలా కాకుండా ఇక్కడ మేము ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మేము 3-4 దాదాపుగా ప్రమాదం జరిగిన 3వ గంట నుంచే ఇక్కడ మంత్రులం అందరం కూడా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని అన్ని రకాల ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నిటి కూడా మేము సమన్వయం చేసుకొని పనిచేస్తున్నామని చెప్పేసి కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు సహాయక చర్యల్లో భాగంగా TBM మిషన్ ని కట్టింగ్ చేయడం, దాంతో పాటు లోపల ఉన్నటువంటి మడుతో పాటు డీవాటరింగ్ చేస్తూ లోపల ఉన్నటువంటి అనేక రకాల యంత్ర సామాగ్రిని అంతా కూడా లోపల నుంచి బయటకు వచ్చేటువంటి వ్యాగన్ ద్వారా, రైల్వే వ్యాగన్ ద్వారా, అంటే లోపల నుంచి సామాగ్రి తరలించేటువంటి వ్యాగన్ ట్రాక్ ద్వారా కూడా దాన్ని అంతా కూడా బయటకు పంపడం కోసం ప్రయత్నం అయితే చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు పనులు మరింత చురుగ్గా సాగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.